ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యం నమ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ. మిత్రులారా, ఈరోజు మనం మార్చి 2026 మిథున రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మిథునం అంటే మృగశిర 3-4 పాదాల వారు, ఆరుద్ర 1-2-3-4 పాదాల వారు, పునర్వసు 1-2-3 పాదాల వారు, వీళ్ళందరూ కూడా మిథున రాశి కిందకు వస్తారు. అయితే వీళ్ళకి ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి, నెల మొదట్లో అన్నట్టు చూసుకున్నట్లయితే 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు వీరికి గ్రహాలు ఏమాత్రం అనుకూలంగా లేవు. తస్మాత్ జాగ్రత్త. నవగ్రహ స్తోత్రం చేయండి. తొందరపడి ఏ నిర్ణయం పడితే ఆ నిర్ణయం తీసుకోకండి. మాట విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. మీకు ఒక్క గురువుగారు, కేతు, వీళ్ళిద్దరూ అంటే దైవబలం ఏదైతే ఉందో దైవబలం తప్ప ఈ మానవ ప్రయత్నంలో పెద్దగా కలిసి వచ్చే విధంగా ఏది కనపడటం లేదు. అందువల్ల ముఖ్యంగా గురువు గారిని, కేతు అంటే వినాయకుడు, వాళ్ళిద్దరినీ నమ్ముకోవటమే మనకి ప్రస్తుతానికి ఇమ్మీడియట్గా ఉన్నటువంటి పరిస్థితి. మిథున రాశి వారికి ఒక్కొక్క గ్రహం గురించి కనుక మనం చెప్పుకున్నట్లయితే గురువుగారు లగ్నంలో ఉన్నారు. గురువుగారు లగ్నంలో ఉన్న సందర్భంలో వారికి పరిస్థితి ఏంటంటే ఇక్కడ వక్రించి ఉన్నాడు. మోరోవరు 10వ తారీఖు వరకు అధిక ఖర్చు, అగౌరవము, కుటుంబంలో సమస్యలు, వృత్తిలో బాధలు, స్థాన మార్పు, ఈవెన్ ట్రాన్స్ఫర్స్, జాబ్ వదిలేసి వేరే జాబ్ చూసుకోవటం, ఫారెన్ వెళ్ళిపోవటం, ఇలాంటి పరిస్థితి. పని చేసే చోటు కూడా విపరీతమైనటువంటి రెసిస్టెన్స్, వ్యతిరేకత వ్యక్తం కావటం లాంటివి ఈ గురువు కారణంగా జరిగేటువంటి అవకాశం లగ్నంలో ఉంది. అంటే ఒక విధంగా గురువు కూడా మీకు పూర్తి అనుకూలంగా లేడు. అయినట్లయినా గురువు సువర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి లగ్నంలో మీరు వెళ్ళేటువంటి చేంజ్ ఏదైతే ఉందో దట్ విల్ ఫ్లరిష్. అంటే మీకు భవిష్యత్తులో అది ఒక మంచికి జరగడానికి అవకాశం ఇదే గురువు సువర్ణమూర్తిగా ఉండటం వలన లగ్నంలో ఉన్న గురువు వల్ల ఉంది. మోరోవర్ వీరికి జూన్కి వచ్చేసరికి ఈ గురువు గారు ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తారు కాబట్టి ఇంకా 2-3 నెలలు టైం ఉంది. మీరు మార్చి నెల కాబట్టి ఏప్రిల్, మే, జూన్, ఓకే, ఆ 2 నెలలుగా ఆగినట్లయితే గురువు కుటుంబ స్థానంలోకి వస్తాడు కాబట్టి మీకు బ్రహ్మాండమైన రిజల్ట్స్ ఇక్కడ ఇస్తాడు. మీకు ఇక్కడ కనపడుతుంది దాని రిజల్ట్ ఏంటి అనేది. సో దట్ ప్రస్తుతానికి గురువు గారి వల్ల ఈ రకమైనటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. తృతీయంలో కేతు ఉన్నాడు. ఈ కేతు వల్లే శుభము, ద్రవ్య లాభము, వ్యాపార లాభము, కార్యసిద్ధి, కోర్టు కేసుల్లో విజయము, సోదరుల వల్ల సంతోషం, ఇదంతా కూడా ఈ కేతు కారణంగా మీకు లభిస్తుంది. అయితే మిగతా గ్రహాలను కనుక తీసుకున్నట్లయితే పరిస్థితులు ఏం బాగాలేదు. 9లో రాహు, కుజ, రవి, బుధులు ఉన్నారు. ఈ 9లో నలుగురు కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలిగిస్తున్నారు. ఏమిటి? 9వ స్థానం పెద్దలకు సంబంధించినటువంటి స్థానం, తండ్రికి సంబంధించినటువంటి స్థానము. ఈ స్థానంలో అందరూ కూడా వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి మీ యొక్క పెద్దల హెల్త్, తల్లిదండ్రుల హెల్త్, మీ కుటుంబంలో ఉన్నటువంటి ఇతరుల పెద్దల హెల్త్ల గురించి కూడా మీరు కొంత జాగ్రత్త తీసుకోవాలి. కొన్ని దుర్వార్తలు, కొన్ని అశుభ కార్యాలకు ప్రమాదం అవకాశం ఉంది కాబట్టి, అదేవిధంగా ప్రయాణాల్లో అనేక రకాల సమస్యలు, అదే ప్రయాణాల్లో డిలే అవ్వటము, నొప్పులు, స్థానభ్రంశము, అలాగే తండ్రి హెల్త్ గురించి కానీ లేదా ఆయన వల్ల కానీ కొన్ని ఖర్చులు వచ్చేటువంటి అవకాశము, లేదా తండ్రితోటి పెద్దలతోటి గొడవలు అయ్యేటువంటి అవకాశం, కుటుంబం నుంచి కొంచెం దూరంగా వెళ్ళటం, క్యాంపులు కానివ్వండి, ట్రైనింగ్స్ కానివ్వండి, లేదా జాబ్ పరంగా కానివ్వండి దూరంగా వెళ్ళటం, దానివల్ల కొంచెం మానసికంగా చికాకుగా ఇబ్బందిగా ఉండేటువంటి అవకాశం కూడా ఉంది. మీకు సోమర్థనం కూడా ఈ బుధుడు వల్ల మీకు డిలే చేస్తారు, పనులు పోస్ట్ పోన్ చేస్తారు. మీరు పోస్ట్ పోన్ చేయడం ద్వారా కూడా జాబ్లో అగౌరవం, అపకీర్తి కలిగేటువంటి అవకాశం ఉంది. ప్రయాణాల్లో కూడా ఇబ్బందులు ఖచ్చితంగా కనపడుతూ ఉన్నాయి. అదేవిధంగా ఈ శుక్రుడు కూడా మనకి ఏదైతే 10వ స్థానంలో ఉన్నాడో ఈ శుక్రుడు 10వ స్థానంలో ఉండటం వల్ల కూడా కోర్టు కేసుల్లో మీకు వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం, అధికారులతో సమస్యలు ఇక్కడ కూడా కనపడుతున్నాయి శుక్రుడి వల్ల. సో అన్నీ కనుక చూసినట్లయితే మరో పక్కన శని గారు 10వ స్థానంలో ఉన్నారు. శని రాజ్యస్థానంలో ఉండటం వలన మీరు కొన్ని తప్పుడు పనులు చేసేటువంటి అవకాశం ఉంది. వృత్తుల్లో విఘ్నాలు, ఇక్కడ కూడా అధికారులతో సమస్యలు. అయితే శని తర్వాత భాగానికి వచ్చినప్పుడు మీకు ఈయన మంచి చేయబోతున్నాడు, అది తర్వాత మాట్లాడుకుందాము. ప్రస్తుతానికి ఓవరాల్గా పిక్చర్ కనుక తీసుకున్నట్లయితే మీకు ముఖ్యమైనటువంటి హెచ్చరిక ఏంటంటే పెద్దలతోటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేదా గొడవలు. ఇది ఫస్ట్ పాయింట్. పెద్దలంటే మీ ఆఫీసులో పెద్దలు కూడా పెద్దలే, మీ కుటుంబంలో పెద్దలు కూడా పెద్దలే, మీ తండ్రి కూడా పెద్దే. సో
ఈ కాంటెక్స్ట్ని గుర్తుపెట్టుకోండి. అలాగే 10th ఉన్నటువంటి శని శుక్రుల కారణంగా మీకు జాబ్లో వచ్చేటువంటి ప్రొఫెషన్లో వచ్చేటువంటి ఇబ్బందులు కూడా గమనించుకోండి. ఓకే, ఈ లగ్నంలో నుండి గురువు కూడా వక్రించి ఉన్నాడు. 10వ తరగతి తర్వాత కొంత బెటర్గా అవుతున్నాడు, వక్రత అవుతుంది. జూన్ తర్వాత బెటర్ పొజిషన్లోకి వస్తున్నాడు. కాబట్టి ఒక 2-3 నెలల పాటు మీరు సంయమనం పాటించాలి. బాస్ చెప్పిన దానికల్లా ఎస్ బాస్ అంటుండండి. గొడవలు పెట్టుకోవద్దు, ఆర్గ్యుమెంట్స్కి దిక్కండి, ఓవర్ ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వకండి. ఆఫీసుల్లో చెప్పిన దానికి చేస్తారనుకోవటం, మన పని మనం చేయటం, ఉన్నంతలో బెటర్ పర్ఫార్మెన్స్ చూపించడం తప్ప మీరు అనవసరమైనటువంటి డిస్కషన్స్కి ఆర్గ్యుమెంట్కి దిగి ఆ కష్టాలు ఇంకోళ్ళతో చెప్పుకొని వాళ్ళు మళ్ళీ మీ బాస్కు మోసి మళ్ళీ మీకు నెగిటివ్గా రిపర్కేషన్ అనమాట, మళ్ళీ నెగిటివ్గా రిజల్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సంయమనం పాటించి వినాయకుడిని మీ యొక్క గురువు గారిని తలుచుకుంటూ మీ ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ లేదా నవగ్రహ స్తోత్రం చేసుకుంటూ మౌనంగా ఉండండి. 10వ తారీఖు వచ్చేసరికల్లా మీకు రవి బెటర్ పొజిషన్లోకి వస్తాడు. అప్పుడు మీకు బంధుమిత్ర సమాగమము, వృత్తి వ్యాపారాల వృద్ధి, గౌరవ సత్కారాలు, అప్పుడు పెద్దలతోటి ప్రియభాషణము, శత్రువుల మీద విజయము, సంపదల అభివృద్ధి, కొంత ఆస్తి సంపాదించడం, ఇవన్నీ కూడా రవి మీకు 10వ స్థానంలోకి వచ్చాక మీకు హెల్ప్ రవి చేయబోతున్నాడు. కాబట్టి రవి మీనంలోకి వస్తాడు 15వ తారీఖు నుంచి. సో మొదటి హాఫ్ కంటే రెండో హాఫ్లో రవి ముందుకు జరుపుతాడు మిమ్మల్ని. ఆ వెనకాలే మీకు శుక్రుడు కూడా మీకు అనుకూలంగా ఫలితాలు 26వ తారీఖు నుంచి ఇవ్వబోతూ ఉన్నాడు. శుక్రుడు కూడా మీకు మేషరాశిలోకి వచ్చినప్పుడు ఆయన కూడా చక్కగా మీకు శుభము, ఐశ్వర్యము, బంధుమిత్రుల వల్ల లాభము, వివాహాలు, శుభకార్యాలు, 11లో గురువు వచ్చినప్పుడు ఏదైనా కానీ బ్రహ్మాండంగా ఉంటుంది. ఏ గ్రహంగానే 11వ తారీఖు 11వ స్థానంలోకి వస్తే చాలా బాగుంటుంది. అంతేకాదు ఏప్రిల్ నెల ఇంకా బాగుంటుంది. మీకు ఏప్రిల్ నెలలో అన్నీ కూడా 11వ స్థానాలకు జరుగుతాయి నెమ్మదిగా. ఈ శుక్రుడు, ఈ కుజుడు, రవి, బుధుడు వీళ్ళందరూ ఇక్కడికి వస్తారు. ఒక నెల ఓపిక పట్టండి కాస్త. మార్చి నెల కనుక మీరు సంయమనం పాటిస్తే మార్చి నెలాఖరు నుంచి ఏప్రిల్ వచ్చేసరికల్లా మీకు వీళ్ళందరూ అనుకూలంగా పరిణమించబోతున్నారు. కాబట్టి కాస్త మార్చి నెల కాస్త గుర్రాన్ని కట్టేయండి, కాస్త సంయమనం పాటించండి. ఆ తర్వాత నుంచి మీకు మంచి రోజులు ఖచ్చితంగా రాబోతూ ఉన్నాయి. జూన్ నుంచి గురువు గారు ఇక్కడికి వెళ్ళాక ఇంకా బాగుండబోతోంది. అలాగే మళ్ళీ శని కూడాను 2027 ఇక్కడికి వస్తాడు 11లోకి, ఇంకా బాగుంటుంది. సో భవిష్యత్తులో మంచి రోజులను గుర్తించి ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యల్ని కాస్త సంయమనంతో, ఓపికగా, ఓర్పుతోటి కనుక భరించినట్లయితే మంచి రోజులు వస్తాయి. చాలా బాగుంటుంది. స్వస్తి.